జ్ఞానక్షయం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. త్రైలోక్య సమ్మోహము అనేటువంటిది కలుగు చేసేటువంటి మహాశక్తివంతమైనటువంటి గౌరీమాత యొక్క మంత్రం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది చాలా రకాలైనటువంటి తంత్రశాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అలాగే అందులో ఒకటి ఉద్దేశ తంత్రం. అలాగే చాలా తంత్ర గ్రంథాల్లో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రక్రియ మరియు యొక్క మంత్రం అనేటువంటిది ఇవ్వబడి ఉన్నాయన్నమాట. త్రైలోక్య సమ్మోహన మహాశక్తివంతమైనటువంటి గౌరీమాత యొక్క మంత్రం అన్నమాట. మరి ఈ యొక్క ప్రక్రియ చేయటం వలన మనకు వచ్చేటువంటి లాభాలు ఏమిటి అని అంటే గనుక, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఎవరినైనా కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా కూడా మిమ్మల్ని చూడంగానే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఆకర్షితులు అవుతారనమాట. ఖచ్చితంగా జరుగుతుంది. అయితే దీనికి ప్రయోగ విధానాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. అందులో ఏ విధంగా చేయొచ్చు అనబడేటువంటిది మనం తెలుసుకుందాం. ఇది సాత్విక పరమైనటువంటి మంత్రము, సాత్విక పరమైనటువంటి ప్రయోగము. అర్థమైంది కదా? మరి ఇది ఏ విధంగా చేయొచ్చు? ఏదైనా కూడా శుక్లపక్షమిలో వచ్చేటువంటి సోమవారం నాడు దీన్ని ప్రారంభించండి, లేదా పౌర్ణమి నాడైనా కూడా దీన్ని ప్రారంభించవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక రోజు ఎంచుకోండి. ఈ యొక్క రోజున శుద్ధిగా చక్కగా తలస్నానం అనేటువంటిది ఆచరించండి. శుద్ధిగా చక్కగా తలస్నానం అనేటువంటిది ఆచరించి చక్కగా ఎప్పుడైతే మీరు కూర్చుంటారో ఉత్తరం వైపుకి తిరిగి కూర్చోవాలి. గుర్తుపెట్టుకోండి, ఉత్తరం వైపుకి తిరిగి కూర్చోవాలి అంటే నార్త్ సైడ్ అనమాట. ఆ దిక్కున మీరు ముఖం అనేటువంటిది పెట్టి కూర్చోవాలి. ఎరుపు రంగు యొక్క ఆసనం వేసుకొని కూర్చోవాలి. అంటే ఎరుపు రంగు యొక్క తువ్వాలు కావచ్చు, మ్యాట్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ఎరుపు రంగు యొక్క ఆసనం వేసుకుని కూర్చోండి. మీ యొక్క ముందర చక్కగా ఒక పీట పెట్టుకోండి. ఆ యొక్క పీట మీదన ఒక చక్కటి రాగితో తయారు చేయబడినటువంటి ఒక పళ్ళెము ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా కలశలు పెట్టుకుంటాం కదా, రాగి కలశలు. ఆ విధంగా ఒక రాగి పాత్ర, ఒక రాగి ప్లేట్ తీసుకుని దాంట్లో ఈ యొక్క గౌరీమాతది కానీ లేకపోతే దుర్గమ్మ వారిది కానీ, ఇద్దరిలో ఎవరైనా కూడా యంత్రం కానీ వాళ్ళ యొక్క విగ్రహం కానీ వాళ్ళ యొక్క పటం కానీ నించుని ఉండేటువంటి విధంగా ఆ యొక్క పళ్ళెంలో మీరు పెట్టుకోవాలి. పెట్టుకున్న దాని తర్వాత చక్కగా దీపారాధన చేసుకోండి. ఏ ఒత్తులైనా వాడచ్చు, ఏ యొక్క నూనె నెయ్యో ఏదైనా కూడా వాడచ్చు. అగరబత్తులు పెట్టండి. ఒక పట్టుకి బెల్లమో ఏదో ఒకటి చక్కగా నైవేద్యం పెట్టి ఆరతిచ్చుకోండి. ఇప్పుడు ఏ జపమాలైనా కూడా మీరు వాడచ్చు. ఒకవేళ ఏ జపమాల వాడాలో మీకు కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే కనుక రుద్రాక్షమాలని ఈ యొక్క జపమాలగా వాడండి. ఈ యొక్క లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 3 లోకాలలోని కూడా విపరీతమైనటువంటి సమ్మోహన శక్తి, ఆకర్షించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు రావాలి అని అంటే దానికి సంబంధించిన సాధన చాలా కఠినంగా ఉంటుంది. మంత్రము ఇదే విధంగా ఉంటుంది, ప్రక్రియ ఇదే విధంగా ఉంటుంది. కానీ జప సంఖ్య అనేటువంటిది మీరు చాలా ఎక్కువగా చేయవలసి వస్తుంది. అలాగే త్రిలోకాలు కూడా సమ్మోహింప చేయగలిగే అంతటి శక్తి నాకు రావాలి అని అంటే 41 రోజుల పాటు ఈ విధంగా ప్రతిరోజు కూడా ఒక 11 మాలలు చెయ్యాలన్నమాట. అంటే 11 × 108 108 ఉంటాయి కదా ఒక మాలకి. అలాగే 11 × 108 అనమాట. ఒక రోజుకి చెయ్యాలి. అలా 41 రోజుల పాటు కూడా చెయ్యాలి. లేదు అని అంటే ప్రతిరోజు కూడా ఒక 6 మాలలు చెయ్యొచ్చు. అలా 6 నెలల వరకు చెయ్యొచ్చు అనమాట. 6 నెలల వరకు రోజుకి 6 మాలలు అనమాట. అంటే 6 × 108 రోజుకి ఆ విధంగా 6 నెలల పాటు చేయొచ్చు. 6 నెలల పాటు చేస్తే ఏమిటి అంటే మీరు ఏ లోకంలో నివసిస్తున్నారు అంటే భూలోకంలో కదా. ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి అందరినీ కూడా మీరు ఆకర్షించగలిగే శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి. సరే, ఇంత భూలోకంలో ఉన్నటువంటి అందరినీ నేను ఆకర్షించేటువంటి శక్తి అక్కర్లేదు, త్రిలోకాల్లో అన్ని కూడా ఆకర్షించగలిగేటువంటి శక్తి అక్కర్లేదు. కానీ చాలా సాధారణంగా నాకు చక్కగా మంచి జరిగితే చాలు, నేను సుఖంగా సంతోషంగా ఉంటే చాలు, నా యొక్క కుటుంబ సభ్యులు అలాగే నేను కోరుకుంటున్నటువంటి వాళ్ళు, నేను ఇష్టపడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళు నాకు ఆకర్షితులైతే చాలు అని అనుకున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీకు ప్రయోజనం అనేటువంటిది కనిపించేంత వరకు చేయండి. తంత్రశాస్త్రం ప్రకారం అక్కడ విధించబడినది అయితే 41 రోజుల పాటు చేసినట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. ఈ లోపే మీకు 41 రోజుల పాటు చేయాలని అంటే కాదు, ఒక 3 రోజులు, వారం రోజులు మీరు ఇది చేస్తూ ఉండగానే మీకు మార్పులు అనేటువంటివి ఖచ్చితంగా కనిపిస్తాయి. అది మీరు ఖచ్చితంగా అనుభవించగలుగుతారు ఈ యొక్క మార్పులు అనేటువంటివి. మరి ఈ యొక్క ప్రయోగం అనేటువంటిది, ఈ యొక్క మంత్రజపం అనేటువంటిది మొదలు పెట్టే ముందు ఈ విధంగా పటం అన్ని కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ యొక్క విఘ్నేశ్వరుడిని కానీ లేకపోతే ఈశ్వరుడిని కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామిని కానీ అంటే గురువులుగా భావించి వాళ్ళకి నమస్కారం చేసుకుని వాళ్ళ యొక్క శ్లోకమో మంత్రమో ఒక 2-3 నిమిషాలు మనసులో చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, అంటే ప్రత్యేకమైన కుటుంబ సభ్యులు లేకపోతే ఉద్యోగస్తులు లేకపోతే ప్రత్యేకమైన వ్యక్తుల కోసం చేస్తున్నారా, లేకపోతే త్రైలోక్యాలు కూడా సమ్మోహింప చేయగలిగేటువంటి శక్తి కోసం చేస్తున్నారా,
చేస్తున్నారా, భూలోకంలో సర్వ మానవాళ్ళు కూడా మీకు ఆకర్షించేటువంటి విధం కోసం మీరు ఈ యొక్క ప్రక్రియను చేస్తున్నారా, దేనికోసము అనేటువంటిది ఒక చెప్పుకోండి, మనసులో తలుచుకుని దానికోసము ఈ యొక్క సంకల్పం కొరకు నేను ఈ యొక్క ప్రక్రియ ఈ యొక్క మంత్రజపం అనేటువంటి చేస్తున్నానని చెప్పి మనసులో వాళ్ళని తలుచుకుని చెప్పుకొని అప్పుడు ఈ యొక్క మంత్రజపం అనేటువంటిది కొనసాగించండి. ప్రతిరోజు అలాగే చెయ్యండి. ఇన్ని రోజుల పాటు నేను చేస్తాను అనబడేటువంటి నియమం అనేటువంటిది విధించుకుని ఇప్పుడు ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేసి ఈ యొక్క వీడియో అనేటువంటిది ముగిస్తాను. ఓం హ్రీం నమో బ్రహ్మశ్రీరాజతే రాజపూజయే జయ విజయ గౌరీ గాంధారి త్రిభువన శంకారి సర్వస్త్రీ పురుష వశంకారి సుం సుం దుమ్ దుమ్ ధేం ధేం వాం వాం హ్రీం స్వాహ. మళ్ళీ చెప్తున్నాను. ఓం హ్రీం నమో బ్రహ్మశ్రీరాజతే రాజపూజయే జయ విజయ గౌరీ గాంధారి త్రిభువన శంకారి సర్వస్త్రీ పురుష వశంకారి సుం సుం దుమ్ దుమ్ ధేం ధేం వాం వాం హ్రీం స్వాహ.